హలో అండి, ఈ గిన్నె చూసారా? 30 ఏళ్ల క్రితం మా గృహప్రవేశానికి మా అమ్మమ్మ వాళ్ళు ఇలా పూత పోయించి తీసుకొచ్చి ఇచ్చిన కంచు గిన్నె బంగారం రంగులో మెరుస్తుంది చూసారా? ప్రతి సంవత్సరం పోలాల అమావాస్య రోజు అమ్మవారి ప్రసాదం చేయడానికి అమ్మ దాన్ని వాడుతుంది. అలాగే కలగాయ పులుసు కోసం కూరగాయ ముక్కలు అన్నీ కూడా కట్ చేసుకున్నాం. కంద మొక్క తీయడానికి వెళ్తే ఈ చేమ మొక్క ఆకు భలే బాగుంది అనిపించిందండి. అయితే ఇలా పుల్లగుమ్మిడి ఆకుల్లో మనం చేసిన ఆరది అలాగే కలగాయ పులుసు పెట్టి నైవేద్యం పెట్టడం మాకు అలవాటు అనమాట. మా అత్తయ్య వాళ్ళకి ఈ నోము లేదు, అమ్మ వాళ్ళకి ఉంది. అందుకని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి పూజ చేసుకోవడానికి వచ్చాము. అయితే పుల్లగుమ్మిడి ఆకుల్లో ప్రసాదం పెడతారు, అలాగే పుల్లగుమ్మిడి పూలతో అలాగే మిగతా పూలన్నిటితో కూడా పూజ చేస్తామన్నమాట. గారెలు బూరెలు అన్నీ పెట్టి పూజ చేసుకుంటాము. ఈ ఆకుల్ని ఫస్ట్ ప్రసాదంగా తింటామన్నమాట. అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో శ్వేతార్క గణపతి ఉంది. ఇది చాలా రేర్ అండి. ఇది ఉండడం మేము చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇంతకీ మీకు పోలాల అమావాస్య ఉందా? మీరు పూజ చేసుకున్నారా? ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. బాయ్.